నమస్తే అండి. నేను డాక్టర్ అర్చన, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ అర్చన ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ సెంటర్, నిజామాబాద్. ఇవాళ మనము ఐవీఎఫ్లో ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ గురించి మనం డీటెయిల్గా చూసుకుందాము. ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటంటే, ఓవరీస్కి మనం కొన్ని ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని స్టిమ్యులేట్ చేస్తామన్నమాట. అంటే వాటిలో ఎగ్స్ యొక్క గ్రోత్ అవ్వడానికి మనం హెల్ప్ చేస్తాము. సో ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనేది ఆడవాళ్ళకి డేట్ వచ్చినాక ఒకటి లేక రెండో రోజు కొన్ని బేస్ లైన్ హార్మోన్ టెస్ట్లు చేసుకుంటాము. వాటిలో ఈస్ట్రడియోల్ అంటాము, ఎల్హెచ్ అంటాము, ప్రొజెస్ట్రాన్ అంటాము. ఆ బేస్ లైన్ హార్మోన్స్ చేసుకొని అవి నార్మల్ ఉన్నాయో లేదో చూసుకుంటాము. నార్మల్ ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసుకున్నాక మీకు మీ యొక్క స్కాన్లో మీ అండాశయాల్లో ఉన్న యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ని బట్టి అండ్ మీ యాంటీములేరిన్ హార్మోన్ అంటాము, ఏఎంహెచ్ వాల్యూని బట్టి మీకు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ రెండింటి మీద ఆధారపడి మీ ఇంజెక్షన్స్ యొక్క డోస్ అనేది డిసైడ్ చేస్తామన్నమాట. సో సెకండ్ డే అట్లాగా మీ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ ఇంజెక్షన్స్ యూజువల్లీ మేము రికాంబినెంట్ ఇంజెక్షన్స్ ఇస్తామండి. రికాంబినెంట్ ఇంజెక్షన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏముంటుందంటే, ఇవి చాలా స్టేబుల్ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే యూజువల్లీ వాటి యొక్క ఎఫికసీ అనేది బాగుంటుందన్నమాట, యూరినరీ ప్రిపరేషన్స్ కంటే కూడాను. సో ఈ రికాంబినెంట్ ఇంజెక్షన్స్ అనేవి 4th డే అలాగా మీకు కొన్ని బ్లడ్ టెస్ట్లు పంపిస్తాము, అలానే ఒక స్కాన్ చేస్తాము. సో ఇదే టైంలో అంటే ఒక 4th, 5th డే సమయంలో మీకు ఒక స్పెషల్ ఇంజెక్షన్స్ యాడ్ చేస్తామని యాంటాగోనిస్ట్ అంటాము. ఈ యాంటాగోనిస్ట్ అనేది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, దీన్ని యాడ్ చేయడం వల్ల మనకి సైకిల్ మీద టోటల్ కంట్రోల్ ఉంటుందన్నమాట. అంటే ఈ ఎగ్స్ అనేవి రప్చర్ అయిపోకుండా, పగిలిపోకుండా ఇది ఆపుతుందన్నమాట. సో ఈ యాంటాగనిస్ట్ ఇంజెక్షన్ని మాత్రం మీరు ఖచ్చితంగా టైంకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క హాఫ్ లైఫ్ 24 అవర్సే ఉంటుంది. సో ప్రతిరోజు ఒకటే టైంకి దీన్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ యాంటాగనిస్ట్ ఇంజెక్షన్ తీసుకోవడం లేట్ అయినా, లేకపోతే ఒకరోజు మిస్ అయినా ఎగ్స్ అన్నీ కూడా పొట్టలోనే పగిలిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలానే 6th డే, 8th డే కూడా స్కాన్స్ చేసుకొని చూసుకుంటాము ఎగ్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి, యాంటల్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో కౌంట్, వాటిలో ఎంత ప్రపోర్షన్ అనేవి మంచి సైజ్కి రీచ్ అవుతున్నాయి చూసుకొని, ఒకవేళ తక్కువ పెరుగుతుంటే కనుక మధ్యలో డోస్ కొంచెం పెంచుకుంటాము, లేకపోతే వేరే స్పెషల్ ఇంజెక్షన్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. సో మనకి ఎంత మ్యాక్సిమం అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెరగగలిగితే అంత మ్యాక్సిమం పెరిగేటట్టు మనం చూసుకుంటాము. అండ్ ఈ ఎగ్స్ అనేవి మంచి సైజ్ వచ్చిన తర్వాత అరౌండ్ ఒక 9 to 12 డేస్ మధ్యలో మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తామని, ట్రిగర్ ఇంజెక్షన్ అంటాం అనమాట. ఆ ఇంజెక్షన్తో ఈ ఎగ్స్ అనేవి మెచ్యూర్ చేస్తాము. సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 34 to 36 అవర్స్ మధ్యలో మీకు పికప్ అనేది పెడతాం అనమాట. అంటే ఓవం పికప్ అంటాము. సో ఆ ఎగ్స్ని బయటికి తీస్తాము. సో బయటికి తీసిన ఎగ్స్ని, స్పర్మ్ని ల్యాబ్లో కలుపుతామన్నమాట. సో డ్యూరింగ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఈ 12 రోజులు మీరు ఏ టైంలో అయితే ఇంజెక్షన్స్ తీసుకునే టైంలో మీరు కొన్ని ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఏంటంటే దాంట్లో ఫస్ట్ ఏంటంటే మంచిగా వాటర్ ఇంటేక్ బాగుండాలి. అంటే కనీసం ఒక 4-5 లీటర్స్ వాటర్ మంచిగా తీసుకోవాలి. మీ హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డైట్లో ఎగ్స్, ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఈ 3 ప్లెంటీగా మంచిగా తీసుకోమని చెప్తామన్నమాట. అండ్ అలానే స్లీప్ మంచిగా చూసుకోమని చెప్తాము. కనీసం ఒక 8 గంటలు స్లీప్ మంచిగా ఉంచుకోమని చెప్తాము. అండ్ అలానే ఒకవేళ ఎవరికైనా నెంబర్ ఆఫ్ ఎగ్స్, అండాల సంఖ్య కొంచెం ఎక్కువ ఉందనిపిస్తే, ఎక్కువ ఎగ్స్ పెరుగుతున్నాయి అనిపిస్తే కనుక మీకు కొంచెం స్పెషల్ ప్రికాషన్స్ ఏం చెప్తామంటే, కొంచెం జర్కీ మూమెంట్స్ అవి అవాయిడ్ చేయమని చెప్తాము. అంటే కొంచెం సడన్ మూమెంట్స్ ఉండేవి లైక్ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ అలానే ఎవరికైనా కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటివి ఉంటే వాటర్ ఇంటేక్తో పాటు కొన్ని లాక్సేటివ్స్, మోషన్ సాఫ్ట్గా అవ్వడానికి కూడా కొన్ని సిరప్స్ ఇస్తామన్నమాట. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్ట్రెస్. డ్యూరింగ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ స్ట్రెస్ అనేది అసలు పడకండి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్సే కానీ దానివల్ల వచ్చే లాభాలు ఏమి ఉండవు. దానివల్ల మళ్ళీ ఎగ్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడి ఎగ్స్ సరిగ్గా పెరగకపోవడం అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో మంచిగా నిద్రపోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, వాటర్ బాగా తీసుకోండి, అండ్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. ఇంట్లో చేసిన ఫుడ్డే తీసుకోండి, బయట ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. అండ్ మీ ట్రిగర్ ఇచ్చిన తర్వాత పికప్ టైంకి కరెక్ట్గా హాస్పిటల్కి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో మనము ఎగ్ పికప్ గురించి చూద్దాం. సంప్రదించండి డాక్టర్ అర్చన, ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్, నియర్ భారత్ ల్యాబ్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462 222 324, సెల్
9492492324.